హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. మనం ఇవాళ నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి, నేను నెయ్యి మీగడ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పాల మీద మీగడ వస్తుంది కదా, అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 10 days దాకా పెట్టేశాను. ఫ్రిడ్జ్లోంచి పక్కకు తీసి ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి మనం, ఎందుకంటే అది గడ్డలాగా తయారైస్తుంది కాబట్టి. ఇక చూడండి, అదంతా మీగడ, ఆ మీగడ మొత్తం కరిగిపోవాలి కొంచెం. ఇక చూడండి, మీగడ నేను ఎలా చేస్తున్నానో. ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి అది గడ్డ కట్టేసింది. మనం ఎప్పుడైనా సరే పాల మీద మీగడ ఉన్నా సరే కంపల్సరీగా తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక బౌల్లో. అది ఒక 10 days అంతా చాలా అయిన తర్వాత ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి ఒక బౌల్లో. తర్వాత స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇలా వేసిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఆ మీగడని. పాల మీద మీగడ వస్తుంది కదా, అది చూడండి నేను ఎలా తయారు చేస్తున్నానో. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసాము కదా, దాంట్లో కూల్ వాటర్ వేసుకొని పట్టాలండి మీగడలో. అప్పుడు నెయ్యి చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఆ మీగడని కూడా ఒక 3 times కడగాలి. ఇలా చల్లటి వాటర్ వేస్తేనే మనకి నెయ్యి అనేది మంచిగా దగ్గరికి గడ్డల్లాగా వస్తుంది మిక్సీలో పట్టిన తర్వాత. ఇక చూడండి, కూల్ వాటర్ వేస్తేనే మనకి కాగబెట్టిన తర్వాత బ్లాక్ లాగా అలా వస్తుంది చూసారా, అది కొంచెమే వస్తుంది అనమాట. ఎందుకంటే కూల్ వాటర్ పోస్తున్నాం కాబట్టి. చూడండి, కూల్ వాటర్ పోసా కదా, చూడండి ఎంత మంచిగా వచ్చిందో మేగడ. చాలా టేస్టీగా ఉంటుంది మనకి, పిల్లలకి, మనకి అన్నంలోకి, దాంట్లోకి, నెక్స్ట్ మనం ఫెస్టివల్కి చేస్తాం కదా, పాయసంలోకి, దేంట్లోకైనా నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మీరు ఇలా తయారీ చేయండి, చాలా బాగుంటాయి. చూడండి నేను ఎలా తయారీ చేశానో, మీరు కూడా కంపల్సరీగా ఇలా చేసుకోండి. కంపల్సరీగా మీకు నెయ్యి బయట కొనే అవసరం ఉండదు. మనం పాల మీద మీగడ తీసుకొని రోజు ఇంత అని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కాగబెడుతున్నాను. ఇట్లా తెల్లగా ఇలా వస్తుంటుంది మనకి నెయ్యి. ఫస్ట్ మంచిగా కాగాలండి. చూడండి, మనకి ఇప్పుడు చేంజ్ అయిపోయింది, నెయ్యి తయారవుతుంది. కంపల్సరీగా ఇంట్లో మీరు చేసుకోండి, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పరమాన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, సేమియాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా నెయ్యి కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాలి కదా, బగారాలోకైనా బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నెయ్యి తయారైపోయింది. గోల్డ్ కలర్లో రావాలండి నెయ్యి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కాగాలి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. నెయ్యి కంపల్సరీగా ఇలా తయారు చేసుకోండి నేను చెప్పిన విధానంగా. చూడండి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. నెయ్యి రెడీ.